ఈరోజు వాటిని కాపాడితే ప్రకృతిని కాపాడిన వాళ్ళమవుతాం, ఎన్విరాన్మెంట్ని మనము కాపాడిన వాళ్ళమవుతాం. ఈరోజు ఎక్కడైతే మన ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ మనము ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నాలెడ్జ్ హబ్ కానీ ఒక 700-800 ఎకరాలలో మనం అభివృద్ధి చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన వెనక్కి తెచ్చినాం. ఈరోజు యూనివర్సిటీ నుంచి తీసుకోలే, ఐఎంజీ భారత అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన భూమిని నేను కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తెచ్చి ఒక ఐటీ హబ్ని క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ 2,28,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నేను సంవత్సరంన్నర లోపల దావోస్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి 2,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన. మరి ఆ సంస్థలు నడవడానికి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? మన తెలంగాణలో చదువుకున్న యువకులకు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే పెట్టుబడులు తేవాల్సిన అవసరం లేదా? ఇవాళ ఐటీ రంగంలో లక్షలాది మంది పనిచేస్తారు, ఐటీ నిపుణులు